Hi everyone, welcome to Arjan. Today's video is hyperbolic function లో ఈఏపీ సెట్ పీవైక్స్ డిస్కస్ చేద్దాం ఫర్ 2026 ఎగ్జామ్ కొరకు టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుద్ది. ఇందులో నుంచి మీకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెషన్లో ఒక మార్క్ వస్తుందండి. సార్ మీరేంటి సార్ అందరు 4 మార్క్స్ 5 మార్క్స్ ఉన్నాయి 3 మార్క్స్ ఉన్న వెయిటేజ్ అంటే మనకు వెయిటేజ్ ఎంత ఇంపార్టెంట్, ఈజీ టాపికా టఫ్ టాపికా, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మనం అది వదిలేసి వెయిటేజ్ ఎక్కువ దాన్ని టైం స్పెండ్ చేసే బదులు తక్కువ వెయిటేజ్ ఉన్నా నో ప్రాబ్లమ్. బట్ మనం కన్ఫర్మ్ చదివితే అందులోంచి క్వశ్చన్ వస్తుంది, మనం అటెండ్ చేస్తాం అనే క్లారిటీ ఉందంటే వాటిని అస్సలు స్కిప్ చేయొద్దు మనం. అందులో ఏంటిది హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఒకటి. ఇది పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎట్ ఎ టైం. ఇందులో ఉండే ఫార్ములాస్ తక్కువే, క్వశ్చన్స్ మెథడ్స్ కూడా తక్కువ. ఈజీగా డిఫైన్ చేయొచ్చు, బెటర్ ఆన్సర్ అయితే చేయగలుగుతాం. ఇక్కడ చూస్తే హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ హెచ్ ఇన్వర్స్ 2 కాస్ హెచ్ ఇన్వర్స్ √6 వచ్చింది. ఓకేనా? సైన్ హెచ్ ఇన్వర్స్ 2 అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేయడం వస్తే చాలు. ఈ పవర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వాట్ వి సబ్మిట్ అండి 2. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 2 సబ్మిట్ చేయండి. 2 సబ్మిట్ చేస్తే వాల్యూస్ లాగ్ ఆఫ్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అండి √6 ప్లస్ అండర్ రూట్ 6 ఓన్లీ 6 మైనస్ 1. సింప్లీ e పవర్ లాగ్ ఆఫ్ 2 ప్లస్ √5 ఇంటూ √6 ప్లస్ √5. అదేంటి సార్ డైరెక్ట్ రాశారు అంటే ఎస్. ఏంటిది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఐ అప్లైడ్ హియర్. ఎక్స్పోనెన్షియల్ లాగార్థం గెట్ క్యాన్స్ రిమైనింగ్ వాల్యూ 2 ఇంటూ √6 2 √6 జస్ట్ మల్టిప్లైడ్ 2 ఇంటూ √5 2 √5 ప్లస్ √5 ఇంటూ √6 √5 ఇంటూ √5 √5 ఇంటూ √5 అలాగే ఉంచేసాను. ఉంటే ఎందుకు సార్ అట్నే ఉంచాలంటే దీన్ని మల్టిప్లై చేసామనుకోండి సింప్లీ కంపేర్ చేసుకోవాలి కదా వాల్యూస్ మనం. కంపేర్ చేసుకోవడానికి జస్ట్ ఐ మల్టిప్లైడ్ ఏ ప్లస్ బి రూట్ ఏ ఇంటూ √c ప్లస్ బి √c. జస్ట్ అబ్జర్వ్ చేశారా మీరు ఇక్కడ? క్లారిఫై ఇస్తా ఇక్కడ. మనకు వాల్యూస్‌లో √a ఇంటూ √c 2 డిఫరెంట్ వాల్యూస్ ఏంటి అండి? a = 5 తీసుకుంటే c = ఏమైద్ది 6 వస్తది. √a ఇంటూ √c డిఫరెంట్ వాల్యూస్ మల్టిప్లికేషన్‌లో ఉన్నాయి ఇవి. ఓకే. √a = 5 c = 6 తీసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది నెక్స్ట్ వాల్యూ ఏంటిది? a కావాలి. b కావాలి. b ఏమవుద్దండి? 2a అయితది. సో, b = 2. మిగిలినవి పెద్ద అవసరం లేదు అక్కడ జస్ట్ కంపేర్ చేసుకోవడమే. సో, a = 5 c = 6 b = 2 జస్ట్ అప్లైడ్. సో, 5 + 6 + 2 ఇక్కడ కూడా 3 వాల్యూసే ఉన్నాయి డిఫరెంట్‌వి. సో, 7 + 6 13. సో, ఆప్షన్ ఏ. ఈ క్వెషన్స్ అస్సలు వదిలిపెట్టకండి. చాలా సింపుల్‌గా ఉంటాయి. టైం కూడా పట్టదు. అంటే నేను ఇక్కడ ఫార్ములాస్ రాసి మన ఎక్స్‌ప్లనేషన్ కొని రాస్తున్నాను గానీ, మీరు కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు మీకు. ఓకేనా? వి గో ఫర్ అనదర్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఈస్ అంటే ఇంకొక పేపర్‌లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ ఇవి. ఇఫ్ sin h ఇన్వర్స్ x మైనస్ cos h ఇన్వర్స్ y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ √2 దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ప్లస్ హైపర్బోలిక్ 2 ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ. సో, ఆప్షన్ ఏ ఈస్ 67 ఆఫ్ ఇది కూడా 2025 క్వెషన్ అండి టీఎస్. 75 డిగ్రీస్. ఆప్షన్ సి ఈస్ 22 ఆఫ్ ఆప్షన్ డి ఈస్ 15 డిగ్రీస్. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. ఓకే. సో, ఇక్కడికొచ్చేసాక దీన్ని సేమ్ ఇంతకుముందు ఫార్ములా రాసారా? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ కండిషన్ ఏంటండి ఇక్కడ? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ √2 ఓకే. సైన్ హెచ్ ఇన్వర్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ √. కంపేర్ చేశాను. కొత్తగా చేసిందేం కాదు. ఎప్పుడైతే ఈ కంపారిజన్ వచ్చిందో ఈక్వేట్ చేసుకోండి. ఎక్స్ ప్లేస్‌లో ఏముందని మీనింగ్ అండి 1 ఇగ. డైరెక్ట్‌లీ వి రైట్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. వేరే అవసరం కూడా లేదు. నెక్స్ట్ సేమ్ సిమిలర్‌లీ cos h ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు వాట్? లాగ్ ఆఫ్ 1 ప్లస్ √. అదే కదా ఇచ్చింది. cos h ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ √2. హియర్ y ఈక్వల్ ఇక్కడ ఫార్ములా ఏంటిది? లాగ్ ఆఫ్
y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్. సో, y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 వచ్చింది. అంటే y వాల్యూ ఏం తీసుకుంటే రూట్ 2 వస్తది ఇక్కడ? ఇక్కడ y వాల్యూ అనేది రూట్ 2 తీసుకున్నాను. వెరిఫై చేద్దాం. y వాల్యూ రూట్ 2 తీసుకుంటే రూట్ 2 స్క్వేర్ ఏమైద్ది? 2 మైనస్ అంటే y ఈక్వల్ టు రూట్ 2. y వాల్యూ రూట్ 2. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు రూట్ 2 ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x వి రైట్ 1, ఇన్ ప్లేస్ ఆఫ్ వి రైట్ దీని సింప్లిఫికేషన్ కావాలి. 1 ప్లస్ రూట్ 2. సో, వి డు ది రేషనలైజేషన్. మనకేంటి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 అనేది ఎప్పుడొస్తది మనకు వాల్యూస్? టాన్ 15 కాదండి. టాన్ 15 వాల్యూ 2 మైనస్ రూట్ 3. 2 మైనస్ రూట్ 3. సో, ఇట్స్ నాట్ పాసిబుల్. 75 ఆల్సో నాట్ పాసిబుల్. ఈ 2 గావు. ఓకేనా? ఫిక్స్ ఇగ. ఆ 2 మనకు వాల్యూస్ రావు. సో, మనం ఇప్పుడు చెక్ చేయాల్సుకుంది 67 అండ్ హాఫ్ ఆర్ 22. 60 ప్లస్ 20 80. 8 ప్లస్ 2 10. 90 డిగ్రీస్ అవుతుంది. ఇందులో ఒక్క ఆన్సరే ఇది మనకు. అది ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ 45 డిగ్రీస్ అంటే టాన్ థీటా ఫార్ములా ఐడియా ఉందా? టాన్ థీటా బై 2 ఈక్వల్ టు చూడండి. టాన్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై 2 బై ఈ ఫార్ములా కాకుండా ఇంకో ఆల్టర్‌నేటివ్ ఫార్ములా ఏం చేద్దాం 1 ప్లస్ రూట్ 2 రావాలి. టాన్ 22 హాఫ్ రావాలి మనకు. టాన్ 22 హాఫ్ డిగ్రీస్ రావాలంటే టాన్ థీటా బై 2 తీసుకోవాలి మనం. టాన్ థీటా బై 2. టాన్ థీటా బై 2 ఫార్ములా ఏం తీసుకోవచ్చండి మనం? అండర్ రూట్ 1 మైనస్ కాస్ థీటా అండర్ రూట్ ఆఫ్ 1 minus cos theta by 1 plus cos theta. Here theta is equal to 45 degrees we take. 45 తీసుకుంటే ఇది రాలేదనుకో ఇది చెక్ చేస్తున్నా. 22 హాఫ్ అండి. theta ఈక్వల్ టు 45 డిగ్రీస్. tan theta బై 2 ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ theta బై 1 ప్లస్ కాస్ theta కదండీ. 1 ప్లస్ కాస్ theta అయితే నేను theta ఈక్వల్ టు 45 సబ్మిట్ చేస్తే ఏమైద్ది? 1 మైనస్ 1 బై రూట్ 2 బై 1 ప్లస్ 1 బై రూట్ 2. సో, ఫైనల్ ఆన్సర్ ఏమైద్దండి? అండర్ రూట్ ఆఫ్ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 రేషనలైజేషన్. రూట్ 2 ప్లస్ 1 బై మైనస్ 1 బై రూట్ 2 మైనస్ 1. సో, రూట్ 2 ఇంటూ రూట్ 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 ప్లస్ 1 మైనస్ 2 రూట్ 2 బై 2 మైనస్ 1 3 మైనస్ 2 రూట్ 2 బై 1. సో, ఈ ఆన్సర్ వస్తుంది. అంటే 22 డిగ్రీస్ గాదు మనకు. 22 డిగ్రీస్ గాదంటే ఆప్షన్ ఏమైద్దండి? ఏ 67 డిగ్రీస్ అయిద్దని మీనింగ్. ఎందుకంటే టాన్ ఆఫ్ 90 మైనస్ 22 డిగ్రీస్ ఏమైద్దండి? 67 హాఫ్ అయిద్ది. ఎందుకు సార్ అది ఎట్లా చెప్పిల్లంటే ఈ 2 ఎలాగూ గావు మనకు. కానీ అప్పుడు ఏం చెక్ చేయాలి? నాకు 67 హాఫ్ ఉండాలి. బట్ 22 హాఫ్ అంటే ఏంటిది? 45 డివైడెడ్ బై 2 గదా! 22 హాఫ్ చేసినప్పుడు నాకు ఆన్సర్ 1 ప్లస్ రూట్ 2 రాలేదు. అంటే ఆల్టర్‌నేటివ్ ఏ వాల్యూకొస్తది? 67కి హాఫ్ వస్తది. అంటే రివర్స్‌లో చేశాను. మనకు 22 హాఫ్, 67 హాఫ్ అనే వాల్యూస్ ఐడియా ఉండవు గదా! అన్‌నోన్ వాల్యూస్. 15, 75 అనేది నోన్ వాల్యూస్. ఓకే. రైట్. వి గో ఫర్ అనదర్ క్వెషన్. మాక్సిమం ఇంతేనండి. ఇన్వర్స్ అన్న వస్తాయి. లేకపోతే డైరెక్ట్ అడిగే క్వెషన్స్ అన్న వస్తాయి గానీ, ఇంకా టఫ్‌గా టిపికల్‌గా క్వెషన్స్ అయితే అడగరు. నెక్స్ట్ ఇంకో పేపర్‌లో ఉన్న క్వెషన్ 2 చెప్పేసుకున్నాం గదా! రైట్. హ్మ్. ఒక పేపర్‌లో ఇచ్చాడండి. ఈ పేపర్‌లో ఇవ్వలేదేమో అనుకున్నా. ఇచ్చాడు. కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 4 కొసెకంట్ 2x టాన్ h2x. ఆప్షన్ బి 4 secant h2x cot h2x. ఆప్షన్ సి 4 secant h2x tan h2x. ఆప్షన్ డి 4 cos h2x cosecant h2x హోల్ స్క్వేర్. ఓకేనా? ఈ క్వెషన్ అప్లై చేద్దాం. రైట్. కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అని ఇచ్చిండు. దీన్ని ఇప్పుడు ఉన్న ఆన్సర్‌లు కాస్, సెక్‌లో ఉన్నాయండి. ఇప్పుడు దానిలో కన్వర్ట్ చేసుకో. అంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా గూడా ఉంది మనకు. హియర్ ఫార్ములా వచ్చేసి సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 1 ఇక్కడ. సార్ మైనస్ కదా సార్ అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు ట్రిగనామెట్రీలో. బట్ మనం చేసేది ఏంటిది? హైపర్బోలిక్. హైపర్బోలిక్ అనేది కంప్లీట్‌గా ట్రిగనామెట్రీ కాదు. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్
secant h square x minus 1 is equal to minus tan h square x. ఇది రాయొచ్చు. Minus tan h square. Next, cot h square x, okay, minus cosecant h square x equal to 1. So, cot h square x equal to what? 1 plus cosecant h square x. ఓకేనా? 1 plus cosecant h square x అయితే, in place of cot h square we write 1 plus cosecant h square x. In place of minus we write plus secant h square x minus 1. Just I used formulas only here. Okay? Positive and negative values are the get cancer. బట్ మనకి ఈ ఆప్షన్‌లో లేదండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం కన్వర్ట్ జేయాలి. ఓకే. ఓకే. హౌ కెన్ బి కన్వర్టెడ్? సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ రిటర్న్ ఏంటంటే రాయొచ్చండి. 1 బై సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ నథింగ్ బట్ సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కావాలి మనకు. సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్‌ని ఏమని రాయొచ్చు. లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా తీసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్‌ని కోసెకంట్ హెచ్ ఎక్స్, ఓకే, ప్లస్ సెకండ్ హెచ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వస్తదండి. సో, మైనస్ వచ్చినా మనకు పెద్ద యూజ్ ఉండదు. ఓకే. మనకు మైనస్ వచ్చినా పెద్దగా యూజ్ ఉండేది లేదు. ఒరిగేది అంతకంటే లేదు. సో, ఆల్టర్‌నేటివ్ మెథడ్స్. ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ ఏం తీసుకోవచ్చండి మనం? వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్‌లో కోసెకంట్ హెచ్ ఎక్స్ వాల్యూ ఏంటిది? 2 బై e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x ప్లస్ 2 బై సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x. ఇది ఫార్ములా. ఫార్ములానే రాసాను నేను కొత్తగా. 2 కామన్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x ప్లస్ e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ e పవర్ మైనస్ 2x హోల్ స్క్వేర్. ఓకే. this one get cancel na. So 2 2s and 4 e power 2x by 4 e power 2x by e power 2x square e power 2x square. Write directly e power 2x అంటే ఏమైందండి? పవర్ 4x మైనస్ e పవర్ మైనస్ 4x. అంటే ఇప్పుడు ఈ ఆన్సర్ ఉండే దాంట్లో ఒకటి ఆప్షన్ ఉంటదని మీనింగ్ మనకిక్కడ. ఇప్పుడు దాన్ని మనం ఫైండ్ ఔట్ జేయాలి. ఓకే. రైట్. వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్. ఎందుకంటే డైరెక్ట్ అట్లా తీసుకోవడం అయితే రాదండి. టఫ్ అవుతుంది. కాట్ హెచ్ఎక్స్ మైనస్ టాన్ హెచ్ఎక్స్ అని మళ్ళీ సింప్లిఫై చేసే బదులు దిస్ ఇస్ ద బెటర్ వే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఛాన్సెస్ ఏమున్నాయి ఇక మనకు 4 కాస్ హెచ్2ఎక్స్. లేకపోతే దీన్ని కాస్ బై టాన్ చేసుకునే దానికంటే ఇక్కడ 4 కాస్ హెచ్2ఎక్స్ ఏమైద్దండి? ఈ పవర్ 2x మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2x బై 2 కాస్ హెచ్ స్క్వేర్ ఈ పవర్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్స్ వచ్చింది అదొకటి 4x మిగిలిన దేనికి రావట్లేదు నాకు. అందుకే నేను దీనికి లాస్ట్ ట్రై చేస్తున్నా. ఈ పవర్ 2x కోసెకంట్ హెచ్ స్క్వేర్ 2x వాల్యూ నథింగ్ బట్ ఏమైద్దండి? 2 బై ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x హోల్ స్క్వేర్. చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x బై 2 ఇంటూ 4 బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమైద్దండి? ఈ పవర్ 4x ప్లస్ ఈ పవర్ మైనస్ 4x, ఓకే, ప్లస్ మైనస్ 2 అయిపోద్ది. ఓకే. ఇక్కడ వాల్యూ 2 1 2 2 2 1 2 2 సో 4 ఆఫ్ 8 ఆఫ్ e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x బై e పవర్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ 2x హోల్ స్క్వేర్ మైనస్ 2. మరి ఇక్కడ మనకు ఆప్షనే రాలేదు కదా. సో ఇది రావట్లేదండి అసలే వెరిఫికేషన్‌లో. నాకు తెలిసి అదొక్కటే పాసిబుల్ కావాలి. అది కాకపోతే ఇంకా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆల్టర్‌నేటివ్ కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మీన్స్ కాస్ హెచ్ ఎక్స్ బై sin h square x minus tan h square x is sin h square x by cos h square x. Cross multiplication cos h square x whole square minus sin h square x whole square by sin h square x into cos h square x వచ్చింది. అంటే మనం నార్మల్‌గా ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్ కన్వర్ట్ చేసి వెరిఫై చేద్దామని చేసాం. బట్ మనకింద అది మ్యాచ్ కావట్లేదు. అందుకే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 అంటే 4 తోని చేస్తున్నాను. అంటే 4 2
sin hx cos hx హోల్ స్క్వేర్ వి గెట్. ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్. ఇది వాల్యూ ఏంటిది? 1. ఈ వాల్యూ ఏంటిది? cos h2x అంటే 4 cos h2x బై sin h2x హోల్ స్క్వేర్. అంటే ఆప్షన్ స్క్వేర్ ఉన్నది ఇదొకటే. అందుకే డౌట్ వచ్చింది ఫస్టే వెరిఫికేషన్‌లో గూడా రావాలి. బట్ మనకక్కడ చిన్న మిస్టేక్ అంతే. ఓకేనా? ఈ మెథడ్ అంతే క్లోజ్ ఇది. జస్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఫార్ములాసే. ఏదో లెంతీగా, టఫ్‌గా చేసే క్వెషన్స్ అయితే రేర్. ఓకేనా? నెక్స్ట్ వన్. అనదర్ క్వెషన్ చూడండి. ఇంకో పేపర్‌లో క్వెషన్. ఇవన్నీ 2025 సో, టఫ్‌గా నేను చెప్తున్నాగా టఫ్ అయితే రావు. మీరు ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూడండి. సైన్ ఇన్వర్స్ ఇఫ్ x ఈక్వల్ టు log 3 బేస్ e దెన్ tan h2x ప్లస్ secant h2x ఈక్వల్ టు ఆప్షన్ ఏ 4/3, ఆప్షన్ బి 49/41, ఆప్షన్ సి 4/5, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 41/49. 41/49. ఇది కూడా 2025 క్వెషనే. వేరే క్వెషన్ కాదు. సో, 2025 టీఎస్‌లో సో, మన యాప్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ ఆల్సో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇక్కడ ఈ క్వెషన్‌కొస్తే x ఈక్వల్ log e3/3 tan h2x ప్లస్ secant h2x ఈక్వల్ టు కనుక్కోవాలి మనం. tan 2hx, secant 2hx అంటే ఫార్ములా రాసుకోవచ్చు. బట్ నో యూజ్ అండి. ఎందుకంటే tan 2x అంటే 2 tan hx బై 1 మైనస్ 1 ప్లస్ tan h స్క్వేర్. సెకండ్ అంటే 1 ప్లస్ వస్తది కదా! ఇక్కడ మైనస్ వస్తది. సో, పెద్దగా యూజ్ ఉండదు. అంటే ఐ మీన్ ప్రాబ్లమ్ అయితే అంటే ఐ మీన్ అవసరం ఉండకపోవచ్చు. బట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. e పవర్ x ఎప్పుడైతే ఈ లాగారిథమ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుందో ఎక్స్‌పోనెన్షియల్ e పవర్ x ఈజ్ ఈక్వల్ 3. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాననుకోండి. e పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దండి 9. tan h2xని ఎక్స్పాన్షన్ e పవర్ 2x మైనస్ e పవర్ మైనస్ 2x బై e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x ప్లస్ దిస్ వన్ sec 2 బై e పవర్ 2x ప్లస్ e పవర్ మైనస్ 2x. మనకిప్పుడు ఈజీ అయితదన్నట్లు. సో, 2 డినామినేటర్ సేమ్ కదా! e పవర్ 2x వాల్యూ తెలుసు నాకు. 9 ఇది 1/9 ప్లస్ 2 బై 9 ప్లస్ 1/9 అంతే కదండీ! 9 టు 9 9 జా 81 మైనస్ 1 9 2 జా 18 9 9 కెన్ 9 9 జా 81 ప్లస్ 1 82 వచ్చిందండి. అంటే 80 ప్లస్ అంటే 98/82 2 టేబుల్ 2 41 జా 2 4 జా 2 6 జా సారీ మై మిస్టేక్ 18 కదా! 2 9 జా 49/81 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. టఫ్ క్వెషనా ఇది? చాలా సింపుల్ క్వెషన్. జస్ట్ నేను హైపర్బోలిక్ ఫార్ములాస్ యూజ్ చేశాను అంతే. ఇంకో క్వెషన్ ఇగ. ఇంకొక క్వెషన్ ఉంది పేపరు. ఈ పేపర్ అయిపోతే టీజీ 2025 క్లోజ్ అన్నట్లు ఇగ మనకు. టీజీ 2025 క్లోజ్. నెక్స్ట్ ఇంకొకటి. దారుణంగా పెద్దగా ఇచ్చాడండి. 2 క్వెషన్స్ ఎందుకు ఇచ్చారేమో. అంటే రాయడానికి నాకు ఇబ్బంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఇది S1 అని రాస్తున్నా. cos h ఇన్వర్స్ x ఈక్వల్ టు tan h ఇన్వర్స్ x హాస్ నో సొల్యూషన్. దీనికి సొల్యూషన్ లేవట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 cos h ఇన్వర్స్ x ఈక్వల్ టు cot h ఇన్వర్స్ x హాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఆప్షన్ ఏ బోత్ S1 అండ్ S2 ఆర్ ట్రూ. ఆప్షన్ బి బోత్ S1 అండ్ 2 ఆర్ ఫాల్స్. ఇంకేటి ఏముంటది? ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ. 1 ఈజ్ ట్రూ. మేము మొత్తం రాయట్లేదండి. 1 అండ్ 2. 2 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ డి 1 ఈజ్ ఫాల్స్. 2 ఈజ్ ట్రూ. ఓకేనా? ఈ క్వెషన్‌తోని మనకు క్లోజ్ అయిపోయినాయి. అంటే క్లోజ్ మీన్స్ 2025లో వచ్చిన క్వెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి. చూసారు కదా! అంటే అంటే ఐ మీన్ ఇక్కడ ఎక్కడ కూడా మీకు టఫ్‌గా అడగలేదు క్వెషన్స్. అదే ఇంటెన్షన్ ఇక్కడ.
కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టాన్ హెచ్ ఇన్వర్స్ యాజ్ నో సొల్యూషన్ యాజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ అన్నాడు. ఒకసారి ట్రై చేద్దామా? కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా రాసేద్దాం. ఫార్ములా ఏమైద్దండి? లాగ్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటిది? ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. దీన్ని పవర్‌గా కన్వర్ట్ చేస్తే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఏమైద్ది? అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. అదేంటి సార్ అంటే మనకు ఫార్ములా తెలుసు. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్. అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్. ఫార్ములా ఈజ్ వాట్? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఈ 1/2ను పవర్‌గా కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే వాల్యూస్ వచ్చాయి. లాగ్ లాగ్ క్యాన్సెల్. ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. సో జస్ట్ we do the squaring on both sides. We get x square plus x square minus 1 plus 2x into under root x square minus 1 is equal to 1 plus x by 1 minus x. Okay. 2x square minus 1 plus ఈ మైనస్ 1 ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఈజీగా ఉంటుంది. ప్లస్ 2x ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై అంటే 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ క్యాన్సిల్. 1 ప్లస్ 1 ఎంత? 2. 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్. ఓకే. 1/1 మైనస్ ఎక్స్. అయితే ఇక్కడ మనం ఇంకేమైనా కామన్ తీయొచ్చా అంటే ఏ ఆప్షన్ లేదు మనకు. బట్ నో సొల్యూషన్ కండిషన్ అయితే పాసిబుల్ కావట్లేదు. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4, 2 మైనస్ 1 1, 4 ప్లస్ 2 సారీ 1 తీసుకోండి. 1 చూడండి 1 ప్లస్ 1 ఆఫ్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 1/1 మైనస్ 1 0 అయితుంది. 2 తీసుకున్నామనుకో ఇదేమైద్దండి 4 అయిద్ది. 2 4 మైనస్ 1 ఏమైద్దండి √3. అంటే ఈ వెరిఫికేషన్ మెథడ్‌లో దీనికి సొల్యూషన్స్ వస్తున్నాయి. సారీ సొల్యూషన్స్ రావట్లేదు. కావాలంటే చూడండి 1 సబ్మిట్ చేస్తే 1, 1, 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రావట్లేదు. 2 సబ్మిట్ చేస్తే నాకేం రావాలి? ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ మొత్తం సింప్లిఫై 0 రావాలి. 2 రాస్తే అనేది 4, 4 ప్లస్ 2 ప్లస్ √3 ఈక్వల్ టు 1 మైనస్ 2. 0 అవుతున్నాయా? 0 కావట్లేదంటే ఫస్ట్ కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ. ఫస్ట్ కండిషన్ ట్రూ. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే 2 ఆప్షన్‌లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏ ఉంది, సి ఉంది. ఈ 2 కావండి ఇక. ఈ 2 వదిలేయొచ్చు మనం. ఈ 2 వదిలేస్తే ఇక నెక్స్ట్ సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ కూడా సేమ్ కదా! కాట్ హెచ్ ఇన్వర్స్ అంటే యాస్ ఓన్లీ హెచ్. కాస్ హెచ్ ఇన్వర్స్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 1/2 అండి ఇది కూడా. కాకపోతే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. రైట్. ఇది ఇన్ఫినిటీ కాదు. డినామినేటర్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 మైనస్ 1 అవుతుంది. ఓకే. 1 మైనస్ 1 అంటే వాల్యూ ఏది? 1 కావట్లేదండి. 2 తీసుకుంటే ఏమైతుంది? 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1 రైట్. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటున్నాయండి? ఓన్లీ ఒకటే సొల్యూషన్. అయితే బేసిక్‌గా దీన్ని అనవసరంగా ఎక్స్‌పాన్షన్ చేశా. డైరెక్ట్ చెక్ చేస్తే అయిపోయేది. నేనేమనుకున్నానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే డైరెక్ట్ ఎక్స్ వాల్యూ ఏమన్నా వస్తదేమో అని ట్రై చేశాను. బట్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కాస్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు కాట్ హెచ్ ఇన్వర్స్‌కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ 1. దట్ ఈస్ ద ఆప్షన్ ఏ. అంటే ఫస్ట్ కండిషన్ ట్రూయే. సెకండ్ కండిషన్ ఆల్సో ట్రూ. ఓకే. నెక్స్ట్ మనం 2024 చూద్దాం. 2024 ఎనఫ్ ఇగ. 2024 చూస్తే పీవైక్యూస్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. వాట్ క్వెషన్ దే ఆస్క్డ్ అని. ఓకే. ఇందులో ఇవి తక్కువనే ఉన్నాయండి. 5 పేపర్సే ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ ఉండదు మనకింకా. ఎక్కడో ఇస్తాడండి వీటి చూడండి వచ్చింది. ఇఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 5/3 ప్లస్ sin h inverse of 3/4 equal to k, then e power k equal to option A 2/3, option B 3/2, option C 6, option D is equal to 5. ఇది 2024 క్వెషన్. టీజీ 2024 క్వెషన్. ఏవి చూసినా మరి అంటే ఏపీలో చెప్పరా సార్ అంటే ఏపీ టీజీలో పెద్ద చేంజెస్ ఉండవు. మోడల్స్ అన్నీ అవే. ఓకే. ఇదే ఫార్ములా మళ్ళీ
బిఫోర్ దాంట్లో రాసాను. దీని ఫార్ములా ఏంటిదండి? లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే 5/3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 25/9 మైనస్ 1 ప్లస్ ఇక్కడ లాగ్ ఆఫ్ హ్మ్. సైన్ హెచ్ ఇన్వర్స్ 3/q కదండీ! ఇక్కడ ఏమైద్ది 3/4 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 9/16 ప్లస్ 1 ఈక్వల్ టు కే. సో, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే 5/3 ప్లస్ అబ్జర్వ్ చేసారా? 9 -9 అది 25 - 9 16 అండర్ రూట్ 16 వాల్యూ ఎంత అండి? 4/3 ప్లస్ లాగ్ ఆఫ్ హియర్ ఆల్సో సేమ్ లైక్ దట్ 3/4 ప్లస్ 25 5/4 ఈక్వల్ టు కే. సో, 9/3 లాగ్ ఆఫ్ 5 + 4 9/3 ప్లీజ్. హియర్ ఏమైద్దండి 8 2 కే. లాగ్ ఏ ఇంటూ బి 3 ఇంటూ 2 ఈక్వల్ టు కే. లాగర్థం ట్రాన్స్‌ఫర్ అయితే వి గెట్ 6 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కే. ఈ పవర్ కే వాల్యూ ఎంతండి? 6. అందుకే ఈ టాపిక్ చూజ్ చేసుకోమని చెప్పేది. పక్కాగా చూజ్ చేసుకోండి అబ్బా! అసలు లీవ్ చేయకండి. ఇన్ మై ఒపీనియన్ 100% నా ఒపీనియన్ అయితే హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీ ప్రిపరేషన్‌లో ఉండాలి. ఇది పక్కా. నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎవ్రీ సెషన్‌లో ఒక క్వెషన్ వస్తది. అది ఈజీగా ఉంటది. అంటే మనకు టెన్షన్ లేకుండా ఒక మార్క్ వస్తుంది గదా! ఔట్ ఆఫ్ 80లో ఇప్పటికి మనం ఏం చేసాం? ఆల్రెడీ మన ఈఏపీ సెట్ ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఉంది, ట్రిగనోమెట్రీ ఉంది, ఇప్పుడేంటిది ఫంక్షన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడేముంది ఇవి చేస్తున్నాం గాబట్టి, ఇది థర్డ్ క్వెషన్ థర్డ్ మార్క్ అంటే మీరు మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది థర్డ్ మార్క్ అండి. ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి పక్కాగా వస్తది మీకు. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ ఒకటి, ఇదొకటి. అట్లా మనం కంప్లీట్ చేద్దాం. అప్ టు బిఫోర్ ఎంసెట్ ఎగ్జామ్ వరకు 30, 40 మార్క్స్ వెయిటేజ్ మన వీడియోస్‌తో కంప్లీట్ చేసుకుంటే సరిపోదు. ఎగ్జాక్ట్‌గా వచ్చేటియే. వెయిటేజ్ ఎక్కువుందనేది కాదు మనకి ఇంపార్టెంట్. మనం అటెంప్ట్ చేయడమే ఇంపార్టెంట్. సో, అది మన టార్గెటే అది. ఈ ఇయర్‌లో ఒక్క దాంట్లో మిస్ అయిందబ్బా! ఇందులో మాత్రం ఇది చేసింది. 2024లో ఒక్క సెషన్‌లో మిస్ అయింది క్వెషన్. బట్ నో ప్రాబ్లమ్. దాని ప్లేస్‌లో ఆల్టర్‌నేటివ్‌గా పీరియాడిక్ ఫంక్షన్ క్వెషన్ వచ్చింది. మాక్సిమం, మినిమా క్వెషన్స్ వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. టఫ్ ఏం కావు క్వెషన్స్ అన్నీ గూడా. నెక్స్ట్ టాన్ ఏ ప్లస్ టాన్ బి, కాట్ ఏ ప్లస్ కాట్ బి, సైన్ ఇన్వర్స్ రైట్ వచ్చిందండి. చూడండి ఇది కూడా సేమ్ అండి. ఇఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ -√3 ప్లస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు కే, దెన్ కాస్ హెచ్‌కే ఈక్వల్ టు చాలా సింపుల్‌గా ఇచ్చిండు క్వెషన్. లాగ్ ఆఫ్ 2 -√3 ఆప్షన్ బి, లాగ్ ఆఫ్ 2 + √3 ఆప్షన్ సి 0, ఆప్షన్ డి ఈక్వల్ టు 1. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ వాట్ 1. ఆప్షన్ డి ఈక్వల్ టు 1. ఇక్కడ అప్లై చేస్తే ఫార్ములా తెలుసు కదా మనకు. ఫార్ములా ఆల్రెడీ మనకు ఐడియా ఉంది కాబట్టి జస్ట్ ఐ డైరెక్ట్‌లీ రోట్ లాగ్ ఆఫ్ -√3 ప్లస్ √3 స్క్వేర్ ఏమైద్దండి? 3 ప్లస్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ వాట్ వి రైట్ హియర్ 2 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు కే. ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వి రైట్. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? ఇవి. అయితే ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ డైరెక్ట్ రాస్తున్నా. -√3 ప్లస్ 2 ఇదేమైద్దని ఇంటూ అయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఈస్ లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా. 2 ప్లస్ √3 ఈక్వల్ టు కే. లాగ్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 2 -√3 ఇంటూ 2 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఈ పవర్ కే వి గెట్. ఎప్పుడైతే ఈ పవర్ కే వచ్చిందో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి 4 - 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కే. ఈ పవర్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేసిందండి. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అది ఎలా వస్తుందనేదే చూడాలి. కాస్ హెచ్ఎక్స్ కదా అడిగింది. కాస్ హెచ్‌కే కే వాల్యూ ఎంత అండి? 1. ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. హెచ్‌కే అంటే రాద్దాం. ఈ పవర్ కే ప్లస్ ఈ పవర్ మైనస్ కే బై 2. ఈ పవర్ కే వాల్యూ ఎంత? 1. 1 + 1/2 ఆన్సర్ ఎంతండి? 1 ఆప్షన్ డి. ఇదే క్వెషన్ ఇంత 2022, 2023లో గూడా వచ్చిందండి ఈ మోడల్ క్వెషన్స్.
మోడల్స్ అయితే పెద్దగా మారట్లేవు. అదే మనకు పెద్ద అడ్వాంటేజ్ ఇందులో. ఇంకొక క్వెషన్ ఇంకొక 2 అయితే 2024 అయిపోద్ది. నెక్స్ట్ ఏపీకెళ్దాం. ఏపీ క్వెషన్స్ కూడా చెక్ చేయాలి కదా మనం. బ్రో కూడా నాకు తెలిసి పెద్దగా ఇయ్యనట్టున్నాడండి. ఇచ్చాడు. ఇచ్చాడు. ఇచ్చిండు. రైట్. ఇక్కడ వచ్చేసి క్వెషన్ ఇఫ్ sin hx ఈక్వల్ టు 12/5 then sin h3x plus cos h3x equal to ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి 144, ఆప్షన్ సి 169, ఆప్షన్ డి ఈక్వల్ టు 216. 216 ఇక్కడికి వస్తే రైట్. ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? ఇంకొక పేపర్ అయితే 24 అయిపోతాయి. సో ఇక్కడ cos hx is equal 12/5 దెన్ sin h3x ప్లస్ cos h3x ఇచ్చిండు. దీన్ని sin hx వచ్చి cos h sin h3x ఫార్ములా cos 3h ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఈజీగా వస్తది. టఫ్ అయితే ఇక్కడ అంత టఫ్ క్వెషన్ ఏం కాదండి. మరి ఏంటి సార్ అంటే sin h3x ఫార్ములా రావాలి. sin h3x ఫార్ములా మీకు గుర్తుందా? 3 sin hx ప్లస్ 4 sin h3. అదే ట్రిగనామెట్రీలో అయితే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ cos h3x. cos h3xలో 4 cos h3x సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రిగనామెట్రీ. ఈ cos h. ఇందులో కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్. అయితే ఇక్కడ సైన్ ఉంది, కాస్ మీదే. మరి డయాగ్రామ్ డ్రా చేయకండి పొరపాటున కూడా. 13/5 ఏమొస్తది ఆన్సర్. బట్ మనం ఏం చేయాలి? cos h2x మైనస్ sin h2x ఈక్వల్ టు వి రైట్ 1. cos h2x ఈక్వల్ టు 1 ప్లస్ sin h2x ఇక్కడ సబ్మిట్ చేయాలి. sin h వాల్యూ ఎంత అండి? 12 అంటే 144/25 అంటే 13/5 అయిపోయింది. ఓకేనా? 13 cos hx 160/925 వచ్చింది. ఇప్పుడు ఇలా సబ్మిట్ చేద్దాం. 3 ఆఫ్ sin hx వాల్యూ 12/5 ప్లస్ 4 ఆఫ్ sin h క్యూబ్ అంటే 12/5 హోల్ క్యూబ్ ప్లస్ ఇక్కడ 4 ఆఫ్ cos h క్యూబ్ 13/5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఆఫ్ 13/5. పెద్దగా ఉన్నాయి ఏందబ్బా. 12/5 కామన్ తీద్దామండి. ఎంత పెద్దగా చేయడం అంటే టఫ్ అయింది. 4 ఇంటూ 144/25 అయితే స్క్వేర్ ఉంటుంది కదా. నెక్స్ట్ ప్లస్ 4 ఆఫ్ ఇక్కడ కూడా కామన్ తీస్తే 4 ఇంటూ 4 కాదు 13/5 కామన్ తీద్దాం. కామన్ తీస్తే వాల్యూ ఏమవుతుంది? 4 ఇంటూ 169/25 ఇక్కడ ఏమైందండి? 3 ఇంటూ 3 ఓన్లీ -3 వస్తుంది. 25 3 జా 75. 75 ప్లస్ 144 ఇంటూ 4 4 4 జా 16, 4 4 జా 16, 17. ఓకేనా? నెక్స్ట్ 4 1 జా 4 5 576. 576/25 డైరెక్ట్లీ రైట్ 13/5 ఇక్కడ ఏమైందండి? 4 ఇంటూ 169 169 4 జా 9 4 జా 36, 24, 27, 60 676 మైనస్ 25 3 జా 75/75 25. సో, ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయో చూసుకుందాం. 576 ప్లస్ 75 ఏమైద్దండి? 11, 14, 15, 651 అవుతుంది. దారుణంగా వచ్చిందేంటబ్బా! 25 ప్లస్ 13/5 ఇక్కడ వాల్యూ 676 మైనస్ 75 6 మైనస్ 5 1 నెక్స్ట్ 7 మైనస్ 7 0 601/25 వెరైటీగా వచ్చినాయి ఇక వాల్యూస్. మన 125 ఉంది. 12 ఇంటూ 651 ప్లస్ 13 ఇంటూ 601/125 సింప్లిఫికేషన్ మీరు చేసేయండి అబ్బా. ఆన్సర్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లెంతీగా వస్తుంది ఆన్సర్. అది షార్ట్ కట్లు ఏమి వచ్చే ఆప్షనే కనపడతలేదు మనకు. ఇక్కడ ఏమైనా సింప్లిఫై చేద్దామన్నా రాదు అది. ఓకేనా? కొద్దిగా ఒకసారి చూసి చేయండి. లేకపోతే లాస్ట్‌లో ఈ 2 ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి అబ్బా. ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు అదే బెటర్. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసినా ఇట్స్ టేక్ టైమ్ అంటే ఇంత టైం తీసుకునేదాన్ని చేయలేము మనం. నాకు తెలిసి ఇక్కడ ఏమొస్తది కింద 125 ఉంది కాబట్టి 125లో కామన్ అయ్యే వాల్యూసే వస్తాయి కాబట్టి 125లో అయ్యేటివి చూసుకోండి ఒక్కసారి.
125 టేబుల్‌లో వచ్చే వాల్యూ జూసుకోవాలి మనకు. ఎందుకంటే ఇక్కడ ఏది గూడా ఛాన్స్ లేదు. చాలా లెంతీగా వస్తది. ఇప్పుడు నేను జేసినా గూడా కాలిక్యులేషన్స్. ఒక్కసారి ఆ క్వెషన్ జేయండి. కరెక్టే. మెథడ్ అయితే రైటే. ఎక్కడ రాంగ్ జేయలేదు. మళ్ళీ ఇంకా వీడియోకి ఇంకొక కొన్ని క్వెషన్స్ కవర్ జేసుకోవాలి గదా! వీడియో లెంత్ గాకుండా ఉండడానికి చేస్తున్నా. ఓకేనా? సేమ్ సిమిలర్ క్వెషనే. టఫ్ అయితే గాదు. బట్ లెంతీ. కాలిక్యులేషన్స్ బాగా పెద్దగిచ్చాడు నంబర్స్. నెక్స్ట్ ఇంకొక పేపర్. లాస్ట్ పేపర్ అండి 2024లో ఇది. ఒక షిఫ్ట్ జేస్తే క్లోజ్ అయిపోద్ది మనకు. చేశాక ఏపీ క్వెషన్ చేద్దాం నెక్స్ట్. ఇది కూడా అదే ప్రాబ్లమ్ అండి. sec h ఇన్వర్స్ ఆఫ్ 3/5 మైనస్ tan h ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఈక్వల్ టు ఆప్షన్ ఏ log 6 బేసి, ఆప్షన్ బి log 5 బేసి, ఆప్షన్ సి log e ఆఫ్ బేస్ 3/2 అంటే ఐ మీన్ ఆప్షన్ డి ఇది ఓకేనండి. కొద్దిగా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అంత అవసరం కూడా లేదు. లాగారిథం ఫార్ములాస్ కదా! ఇక్కడేంటి sec h ఇన్వర్స్ 3/5 ఉంది. సెక్ అంటే ఫార్ములా ఏంటిదంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఇవి ఫార్ములాస్. ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చండి 3/5. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 9/25 మైనస్ 1 సారీ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సెక్ కదా 1 మైనస్ 9/25 బై 3/5 minus 1/2 log of 1 plus x. 1 plus 3/5 by 1 minus 3/5. అప్లై చేస్తే వాల్యూస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 9/25 అంటే ఏమైద్దండి 16 అంటే 4/5 బై 3/5 మైనస్ 1/2 లాగ్ ఆఫ్ అబ్జర్వ్ చేయండి 5 ప్లస్ అంటే 3 5 ప్లస్ 3 8 8 వస్తదండి. ఇక్కడ 5 మైనస్ 3 2 వచ్చింది. 2 1 జా 2 4 జా సో 5 1 జా 5 9/3 3 1 జా 3 3 జా మైనస్ లాగ్ ఆఫ్ పవర్ ఏమైద్దండి కోఎఫిషియంట్ పవర్‌గా కన్వర్ట్ √4. సో లాగ్ 3 ఇంటూ 3/√4 అంటే లాగ్ 3/2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సింపుల్ క్వెషన్. ఇది 2024 వరకు వచ్చిన క్వెషన్స్. టఫ్ క్వెషన్స్ కావు. ఓకేనా? ఈ మోడల్ క్వెషన్స్ అప్ టు 25 వచ్చినాయి. 24లో చేసాం. ఎక్కువ ఇన్వర్స్ అడిగిండు లేకపోతే బేసిక్ క్వెషన్. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఎనఫ్. ఈ క్వెషన్ చాలుతాయి. సరిపోతాయి కూడా. నెక్స్ట్ ఏపీ క్వెషన్ చూద్దాం. రైట్. ఏపీ 2025లో ఏ క్వెషన్స్ వచ్చినాయంటే కూడా చూస్తున్నా. ఇచ్చాడో లేదో అంటే మాక్సిమం వస్తాయి. క్వెషన్ ఒకటైతే ఫిక్స్ అన్నట్టు అందులో డౌటే లేదు. బట్ ఎలాంటి క్వెషన్స్ ఇచ్చాడనేదే చూడాలి మనం. మళ్ళీ ఇన్వర్సేనండి. మోస్ట్‌లీ దే ఆర్ ఆస్కింగ్ ఇన్వర్స్ క్వెషన్స్. sin h ఇన్వర్స్ 2 ప్లస్ sin h ఇన్వర్స్ 3 ఈక్వల్ టు g ఆల్ఫా దెన్ sin h ఆల్ఫా ఈక్వల్ ఆప్షన్ ఏ 2√5 ప్లస్ 3√10 ఆప్షన్ బి 2√10 ప్లస్ 4√5 ఆప్షన్ సి 3√10 ప్లస్ 4√5 ఆప్షన్ డి 2√10 ప్లస్ 3√5 అదే మోడల్ క్వెషన్. ఇది ఓకేనా? సేమ్ మోడల్ క్వెషన్ అసలు. డిఫరెంట్ ఏం లేదు. ఇప్పటివరకు అయితే టీజీలో ఏవైతే వచ్చిందనుకో ఏపీ 2025లో కూడా అదే పేపరు. ఇక్కడ ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ అంటే ఏం రాయొచ్చండి లాగ్ ఆఫ్ 2 ప్లస్ 4 మైనస్ 1 4 ప్లస్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ 3 ప్లస్ ఇక్కడ వాల్యూ ఏమైద్దండి 9 ప్లస్ 1 అంటే ఇక్కడ వాల్యూస్ లాగ్ ఆఫ్ 2 ప్లస్ √5 ఇంటూ ఇదేమైద్ది 3 ప్లస్ √10 ఈక్వల్ టు ఆల్ఫా. ఈ ఆల్ఫాను ట్రాన్స్‌ఫర్ చేసి సింప్లిఫై చేయాలి. లాగ్ ఆల్ఫా అయితే ఏందండి 2 ప్లస్ √5 2 3 జా 6 ప్లస్ 2√10 ప్లస్ 3√5 ప్లస్ 50 ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా. ఈ పవర్ ఆల్ఫా వస్తే 6 ప్లస్ 56 ప్లస్ 2√10 3√5 దిగది. కానీ ఇంకేం చేయగలుగుతాం మనం? ఏమన్నా వస్తుందా సింప్లిఫికేషన్? 9 ప్లస్ 1 10 ఛాన్సే లేదు గదా! కాకపోతే √5 ఇంటూ √2 రాసుకోవచ్చు. బట్ చూద్దాం.
ఏమైనా సింప్లిఫికేషన్‌లో చేంజెస్ జరిగితే చేద్దాం. లేకపోతే ఇలాగే ఉంచేసుకోండబ్బా. 2 + √5 3 + √10 = e పవర్ ఆల్ఫా. ఎందుకు సార్ అంటున్నా అంటే మనకు అది కాలిక్యులేషన్ ఈజీ రావాలి. sin h ఆల్ఫా అంటే e పవర్ ఆల్ఫా ఓకే. -e పవర్ ఆల్ఫా బై 2. సో హియర్ వి రైట్ రెసిప్రోకల్ చేస్తే వాల్యూస్ ఏమైద్దండి? e పవర్ 2 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ -1/2 ఇంటూ e పవర్ ఆల్ఫా. జస్ట్ వి రైట్ e పవర్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ దిస్ వన్ స్క్వేర్ అంటే 2 + 5 + 2√5 4√5 ఇంటూ ఇది కూడా స్క్వేర్ కదండీ. 9 + 10 + 6√10 -1/2 ఆఫ్ 2 + √5 3 + √10. ఇలాంటి క్వెషన్స్ ఇస్తే లెంత్ టఫ్ అస్సలుండవు. బట్ లెంతీగా వస్తాంటాయి ఈ కాలిక్యులేషన్స్ అన్నీ. సో 6 అంటే 2 కామన్ తీయొచ్చు ఇక్కడ. 6 అంటే 2 కామన్ తీశాననుకోండి. వాల్యూ ఏమైద్ది 5 + 2 7 ఓకే. నాట్ 6 7 + 4√5 ఇంటూ ఇక్కడేమైద్ది 9 + 10 19 + 6√10 -1/2 ఆఫ్ 2 + √5 3 + √10. చేయడానికి క్వెషన్ ఇచ్చాడు గానీ, లెంతీగా కాలిక్యులేషన్ వచ్చేలాగా ఇచ్చాడండి దీన్ని. సైన్ హెచ్ ఆల్ఫా కనుక్కోమంటే. డైరెక్ట్ ఇవ్వలే ఆన్సర్. అంటే 2 అని రాసుకోలేం. ఆన్సర్ ఒక్కసారి చూద్దాం. మీరు సింప్లిఫికేషన్ అయినా చేయొచ్చు గదా! ఉంది. ఉంది. యాహ్! 2√10 + 3√5 ఆప్షన్ డి ఇచ్చింది ఆన్సర్. మెథడ్ ఇదేనండి. కాలిక్యులేషన్ చేయండి. ఇక నేను ఇక్కడ చేస్తే ఇక 1 మినిటే పడతది. ఇట్లాంటి క్వెషన్‌లొస్తే చూసుకోండి కొద్దిగా. 2√10 + 3√5 దాన్ని సింప్లిఫై చేయడానికే టైం తీసుకుంటది. అంతకు మించి ఇక్కడ అసలు చేయడానికి ఏముండదు ఈ క్వెషన్‌ల. ఓకేనా? ఒక్కసారి చూడండి. ఓన్లీ సింప్లిఫికేషన్. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ నేను చెప్తూ ఉంటే ఇంక టైం తీసుకుంటున్నానంతే. సింప్లిఫికేషన్ వస్తది గూడా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇంకోటి అందులోనే 2025 ఏపీలో ఎక్కువ సెషన్స్ కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. మళ్ళీ అబ్బా! tan h ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ cot h ఇన్వర్స్ ఆఫ్ √3. 3 ఓన్లీ. sec h ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఆప్షన్ బి cosec h ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఆప్షన్ సి cos h ఇన్వర్స్ ఆఫ్ 4/3. ఆప్షన్ డి sin h ఇన్వర్స్ ఆఫ్ 3/4. ఇవే క్వెషన్స్ అండి. టోటల్ ఇన్వర్స్ కాన్సెప్ట్ హైపర్బోలిక్‌లలో మోస్ట్ రిపీటెడ్ కాన్సెప్ట్. tan h ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే ఏంది? ఫార్ములా తెలుసు కదండీ. 1/2 log ఆఫ్ 1 + 1/3 - 1 - 1/3 ప్లస్ cot h ఇన్వర్స్ ఆఫ్ 1/2 log ఆఫ్ 3 + 1/3 - 1. సో, 1/2 కామన్ తీసుకుంటే రిమైనింగ్ వాల్యూస్ ఏమైతాయండి? లాగ్ ఆఫ్ 3 4/2 ప్లస్ లాగ్ ఆఫ్ 4/2 1/2 లాగ్ ఆఫ్ 2 ఇంటూ 2 1/2 లాగ్ 4 అయిద్దండి. 1/2 లాగ్ 4 ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఫార్ములా కావాలి మనకక్కడ. ఆన్సర్. ఆన్సర్ ఏమైద్ది? కాస్ h ఇన్వర్స్ 4/3 చెక్ చేద్దాం. కాస్ చెక్ చేద్దాం ఫస్ట్. కాస్ h ఇన్వర్స్ 4/3 ఏంటిదండి? మనకి ఈజీగా తెలుస్తది కదా! ఈ 2 కాకపోతే ఇందులో చెక్ చేసుకోవాలి. ఇది లాగ్ ఆఫ్ x ప్లస్ అంటే √2 వస్తదండి ఇది. 2 అయితది ఇది ఆన్సర్ మొత్తం ఫైనల్లీ. ఇది ఆన్సర్ ఏమైద్దండి? 4/3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 16/9 - 1 ఇది కాదు. ఇది 3/4 చెక్ చేద్దాం. లాగ్ ఆఫ్ 3/4 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 9/16 + 1 అంటే లాగ్ ఆఫ్ 3/4 ప్లస్ ఏమైద్దండి? 5/4 యాహ్! లాగ్ ఆఫ్ 8/4 అంటే 2. లాగ్ 2 సేమ్. ఆప్షన్ డి ఈస్ అవర్ రైట్ ఆన్సర్. ఈ 2 ఎందుకు చెక్ చేయలేదంటే మాక్సిమం తక్కువ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు వాటికి. అందుకే వాటిని కొద్దిగా స్కిప్ చేశాను అంతే. చెక్ చేయకపోవడం ఏం లేదు. దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి రిమైనింగ్ చేస్తే ఏమైంది మనకు ఆన్సర్ ఈజీగా వచ్చింది కదా! నెక్స్ట్ 26థ్ రోజే ఇంకొక పేపర్‌లో సేమ్ ఇన్వర్స్ వస్తే చేయనబ్బా! ఇచ్చేస్తా మీరు చేసేసేయండి. ఎందుకంటే మనం టీజీ నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నా. అవే ఇన్వర్స్ క్వెషన్ రిపీటెడ్. సో, దట్స్ వై ఐ లీవ్ ఇట్. ఓకేనా? నెక్స్ట్
ఏదైనా డిఫరెంట్‌గా ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సేమ్ ఉంటే లీవ్ చేద్దాం. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ అబ్బా! టాన్ హెచ్ఎక్స్ సేమ్ క్వెషన్ మనం టీజీలో వచ్చింది. అబ్జర్వ్ చేసారా? టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు లాగ్ రూట్ 5 దెన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సేమ్ క్వెషన్ టీజీలో వచ్చిందండి. ఫస్ట్ అక్కడేందంటే టాన్ ఎక్స్ ప్లస్ వై అడిగిండు. ఇక్కడ ఈ క్వెషన్. ఓకేనా? 3π/4 చేస్తారు గదా! టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ ఈ ఫార్ములా తీసుకోండి. కాట్ హెచ్ ఇన్వర్స్ వై ఈక్వల్ తీసుకోండి. ఆన్సర్ వచ్చేసి అక్కడ కూడా π/4 సారీ 67 అక్కడ. ఇక్కడ 67 ఇక్కడ π/4 ఇంకా ఈజీగా వస్తది మీకు. అంటే కంపేర్ చేసుకోవడం. ఎక్స్ ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఉందా? కంపేర్ చేసుకుంటే లాగ్ లాగ్ క్యాన్సిల్ అయ్యి √5 వస్తదన్నట్టు. అంటే నాకు తెలిసి ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ కూడా 1 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పేపర్ అండి. మళ్ళీ సేమ్ మెథడ్ చూడండి. సేమ్ క్వెషన్. ఇఫ్ sin h ఇన్వర్స్ x ఈక్వల్ టు log 3 అండ్ cos h ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు log 3/2 దెన్ tan h ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు ఆప్షన్ ఏ log అండర్ రూట్ 5/3, ఆప్షన్ బి log 5/3, ఆప్షన్ సి log 4/3, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ log 2/3. సేమ్ మెథడ్. కంపారిజన్ ఫార్ములాతోని డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తది. పేపర్స్ చాలా సెషన్ జరిగాయండి ఎందుకో లాస్ట్ ఇయర్. అంటే డైలీ ఒక్కొక్కటే అనలైజ్ చేద్దాం అంతే ఇగ చాలు. ఎందుకంటే సేమ్ నాకు తెలిసి సేమ్ వస్తున్నాయి. నాట్ డిఫరెంట్. డిఫరెంట్‌గా వచ్చే క్వెషన్సే లేవు. సో, అప్పుడు మనం ఎందుకు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవాలి? ఈజ్ దట్. ఇంకో దాంట్లో ట్రిగనోమెట్రీ క్వెషన్స్ ఇక తక్కువ ఇచ్చాడండి ఇది. 24లో అంటే 2025 24థ్ డేట్ రోజు జరిగిన ఎగ్జామ్. టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఇచ్చిండు. టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఆప్షన్ ఏ sin h ఇన్వర్స్ ఆఫ్ కొసెకంట్ థీటా, ఆప్షన్ బి sin h ఇన్వర్స్ ఆఫ్ sec థీటా, ఆప్షన్ సి cos h ఇన్వర్స్ ఆఫ్ కొసెకంట్ థీటా, ఆప్షన్ డి cos h ఇన్వర్స్ ఆఫ్ sec థీటా. ఎందుకో ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళు ఇద్దరు అనుకున్నారు కావచ్చు టీజీ వాళ్ళు. మనం ఇన్వర్స్‌లో ఉన్న క్వెషన్‌లే ఎయ్యాలని. ఫార్ములా తెలుసు కదండీ! 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ sin థీటా బై 1 మైనస్ sin థీటా. 1 ప్లస్ sin థీటా బై 1 మైనస్ sin థీటా. 1 ప్లస్ sin థీటా అంటే ఫార్ములా ఏంటిదండి? sin థీటా ప్లస్ cos థీటా హోల్ స్క్వేర్, sin థీటా మైనస్ cos థీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే sin థీటా ప్లస్ cos థీటా బై sin థీటా మైనస్ cos థీటా. ఆర్ రివర్స్‌లో రాద్దాం. cos థీటా ప్లస్ sin థీటా బై cos థీటా మైనస్ sin థీటా. ఈ ఆన్సర్ రావాలి అందులో. ఈ ఆన్సర్ అక్కడ వచ్చే దాంట్లో ఏముంటుంది? మాక్సిమం వచ్చే ఆన్సర్ ఏముంటుందో చూసుకోండి. నెక్స్ట్ ఏమైద్దండి? మనకు కొసెకన్ ఈ ఆప్షన్ చెక్ చేస్తే లాగ్ ఆఫ్ ఏమైద్దండి? లాగ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/sin థీటా ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 వాల్యూ ఇన్ టాన్ స్క్వేర్ థీటా. అంటే టాన్ థీటాని ఏమని రాయొచ్చండి? కొసెకంట్ థీటా మైనస్ 1 థీటాని కాట్ స్క్వేర్ థీటా. కాట్ థీటా కదండీ! కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఆప్షన్ ఏమైద్దండి? సి పాసిబుల్ అవుతుంది. సేమ్ ఆన్సర్. ఓకేనా? వెరిఫై చేస్తాం మళ్ళీ దాన్ని. సింప్లిఫై చేస్తే టోటల్ ఈక్వేషన్ సైన్ బై కాస్ వచ్చిందా? దాన్నేం చేయాలి? కాస్‌తోని డివైడ్ చేయాలి. కాస్‌తోని డివైడ్ చేస్తే ఏమైతుందండి? ఇక్కడ కాస్ బై సైన్ ఉంటుంది. ఆ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి డైరెక్ట్. నెక్స్ట్ ఇంకో పేపర్‌లో అన్నీ సేమ్ మెథడ్ క్వెషన్సే. 23 చూద్దాం. థింక్ 23 అంటే అదే ఇయర్. అదే ఇయర్‌లో 23లో వచ్చిన క్వెషన్ చూస్తే సరిపోతుంది మనకు. వచ్చేసాం.
ఇవ్వలేదండి. ఆ ఇయర్‌లో ఒక్క లేదు లేదు వచ్చింది. sec h ఇన్వర్స్ x ఈక్వల్ లాగ్ 2 కాస్ కొసెకంట్ h ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 3 దెన్ x ప్లస్ y ఈక్వల్ టు చాలా మళ్ళీ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ట్యాన్ చేసామా? అవే క్వెషన్స్ వచ్చాయి గానీ కొత్త క్వెషన్స్ లేవు. మీరు ఈ మోడల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన మోడల్స్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో, ఇంకా 1 ఆర్ 2 క్వెషన్స్ అంటే డైరెక్ట్ ఈ పవర్ ఎక్స్‌లో కన్నా కన్వర్ట్ చేయండి. డైరెక్ట్ అన్నా చేయండి. క్వెషన్స్‌కైతే ఆన్సర్స్ వస్తాయి. డౌటే లేదు. నెక్స్ట్ మీకు ఇన్‌కేస్ ఏదైనా టాపిక్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్. హైపర్బోలిక్ మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి.